హాయ్ గాయస్, ఈరోజు మేము సెంట్రల్ పార్క్ న్యూయార్క్ వచ్చాం. ఇక్కడ సెంట్రల్ పార్క్లో చాలా జరగచ్చు, చాలా చేయొచ్చు, కానీ మేము అందులో జూకి వచ్చాం. సో ఈరోజు ఏమేమి అవుతాయో, ఏం జరుగుతాయో మొత్తం చూద్దాం. లెట్స్ సీ. ఈరోజు కొంచెం వెదర్ బాగుంది. నిన్న అయితే -17 ఫీల్స్ లైక్ -17, -11 ఇట్లుంది. ఈరోజు -4 ఉంది. కంపేర్ టు స్టడే ఈరోజు కొంచెం ఓకే, బెటర్. సో ఇప్పుడు మేము ఏమేమి కనిపిస్తాయో అన్ని రికార్డ్ చేసి పెడతాను, చూద్దాం. ప్రెసెంట్ మేము ఇక్కడ సీల్ అని ఉంటుంది కదా, సీల్ వచ్చేది ఇక్కడే వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. కనిపిస్తుంది అనుకుంటా. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం లైవ్లో. Well, if you've ever played fetch with a dog or provided a scratching post to a cat, that's all behavioral enrichment. It encourages animals to do behaviors that are good for both their physical and mental well-being. Behavioral enrichment gives animals at the Central Park Zoo. At first, we start with a ball and a stick, and then we move to a hand. After targeting, the next behaviors our keepers teach animals or their position or station in the exhibit. You may notice that each of the sea lions have their specific stations. This helps our keepers work with elite eye drops. Animals are often suspicious of something new, especially having to do with vulnerable areas like the eye. Routine daily eye drops keep them used to it. That way, if the sea lion needs medical drops in the future, they aren't afraid. This is సో ఇప్పుడు penguins అంట. Thanks for visiting Central Park Zoo. కనిపిస్తున్నాయా? కొంచెం ఇది వచ్చేసి పేడు ఇక్కడ కనిపించట్లే, ఇక్కడికి చూడండి. సరిగ్గా కనిపించట్లేదు, ఇక్కడ కెమెరా పెట్టారు. ఈ పక్క బాగా కనిపిస్తున్నాయి, రండి. వాటికి అక్కడ ఉన్న టెంపరేచర్ లాగా పెట్టి ఇట్లా అరేంజ్ చేస్తారు వీటి కోసం. ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉంది. గ్లాస్ ఆఫ్ వాటర్, అక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి. అది అక్కడ అట్లాంటిక్ లో ఉన్నంత ఫీలింగ్ లో క్రియేట్ చేసి ఈ ఇంకొక రకమైన సీన్. బాయ్. బంటి 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 ఉడిచావ బంటి ఉడిచావ బంటి 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 ఉడి. ఇక్కడ ఇంకోటి ఉంది గాయస్. ఒకటి మనం కింద ఒక చూసాం, 2 అక్కడ ఉంది, మీకు కనిపిస్తుందా? 3. ఇప్పుడు ఇక్కడ చిరుతపుల్లి అంటండి. చిరుతపుల్లి కాదు, లెపర్డ్. ఎక్కడుందో. ఓకే గాయస్, ఇక్కడ కెన్ యూ స్పాట్ ది స్నో లెపర్డ్ అంట. ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. ఇంకొక 5 seconds టైం ఇస్తాను. దొరకకపోతే
ఇక్కడుంది. ఏమో అండి, ఇక్కడ చనిపోయింది అంటున్నారు లెపర్డ్, మాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే, ఈ స్నో లెపర్డ్ కెన్ జంప్ ఫ్రమ్ హియర్ టు నెక్స్ట్ సైన్ అంటే ఇది సైన్ ఇక్కడ ఉంది. ఇంకొక సైన్ అక్కడ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయగలుగుతుందంట. కొంచెం దగ్గర, మీ కెమెరాలో దగ్గరగా అనిపిస్తుంది కానీ అది చాలా దూరం ఉంది. మన గ్లాస్కి దొరికింది. ఇక్కడ ఉంది, ఇక్కడ కనిపిస్తుందా? దానికో ఉంది, ఇట్లా చూడాలి. హలో, మీకు దీని పేరు తెలిస్తే చెప్పండి గాయస్. మాకు వీటి టైప్స్ అనేది తెలియదండి. మేము కోతులనే పిలుస్తాం. ఇదొక కోతి, ఇంకొక కోతి. నేను ఎక్కడో విన్నానండి, హంసలు అంతరించిపోయినాయండి. మరి ఏంటి ఇవి, బాతులా హంసలా? అన్నీ ఉంటాయేమో లోపల. లెట్స్ సీ. మరి ఏంద్రా బయట తిరుగుతున్నాయి? అక్కడ హైరా కన్నా హాయ్. ఒక మినీ ఫారెస్ట్ లా తయారు చేస్తారు లోపల. ఎన్విరాన్మెంట్, వెదర్ కానీ వేడిగా చాలా బాగుంది. సో వీటి పేర్లన్నీ నాకు తెలియదండి. వీటి బోర్డులు కూడా ఎక్కడ ఏం లేవు. ఇక్కడ ఏదో ఉంది, ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎక్కడే ఉన్నాయని. సో వాటికి ఫుడ్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేశారు. సో ఇష్టం ఉన్నప్పుడు వచ్చి తింటాయి, మిగతా టైంలో తిరుక్కుంటుంటాయి. ఇదంతా ఫారెస్ట్ లాగా చేసేసారు కాబట్టి ఇక్కడ తిరుక్కుంటుంటాయి. ఈ పక్కేదో చేపలు. అట్టి చెట్లు కూడా పెట్టారు పైన చూడండి. మీకు వాటి పేరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్నాయి. ఓ టటాయిస్. Here. మనం వాటి జోలికి వెళ్ళకూడదు, అవి మన జోలికి రావు. ఇప్పుడు లుక్ క్లోజ్లీ అంట, ఏమున్నాయో చూద్దాం. చీమలు అవేమో.
ఇక్కడ ఏదో భూతద్దం పెట్టారు. అది వీడియోనా, అది నిజంగానే ఉన్నాయా? ఓ ఇక్కడ ఉన్నాయి. చూపిస్తున్నాయి చీమలు, ఒక రకమైన చీమలు అంట. భూతద్దం పెట్టారు. ఇది అండర్ గ్రౌండ్ ఏముంటాయన్నా? అండర్ గ్రౌండ్ ఇట్లా చేసుకుని ఉంటాయి. పుట్ట కనిపిస్తుందా? అసలు భలే ఉంది లొకేషన్ అయితే. ఇట్లా ఇందాక నేను చెప్పినట్టు అందులో ఫుడ్ ఉంటుంది. అట్లా ఏ ఆకలేస్తే వచ్చి తినేసి పోతా ఉంటాయి. మొత్తం 6 అయితే పైన ఉన్నాయి. ఇక్కడ చూడండి. అక్కడ పోతుంది. రకరకాలు ఉన్నాయి, తిరుక్కుంటా ఉన్నాయి. విచిత్రమైన జంతువులు పెట్టి స్నేక్ అంటాయా? స్నేక్ ఫ్రాక్ 2 పెట్టి ఎట్లా తినవా? ఇక్కడ ఫ్రాక్ కనిపిస్తుంది నాకు. ఫ్రాక్ స్నేక్. ఓ ఎంతసేపు ఉన్నాయి అసలు చూడలేదు. ఇదే బస్ కొట్టేస్తుంది పైథాన్ ఇక్కడ ఉంది. రాత్రి కల్లోకి వస్తాయి మరో బాబు. బొమ్మనా నిజమా? ఏంద్రా ఇక్కడ ఇంకొక స్నేక్. ఏం పేరు? ఇది ఒకే పాము ఉందా లేకపోతే ఎన్ని ఉన్నాయి? మానిస్టర్. ఈ పాము ఎక్కడుందో చెప్పండి గాయస్. మీకు రిఫ్లెక్షన్ లో కనిపించట్లేదు. ఇది కట్టిన పైసలకి వర్త్ అంటే ఇట్లా ఫోటోకి రావాలి. అమెజాన్ మీట్ ఫ్రాక్ గ్రీన్ ట్రీ పైథాన్. ఇక్కడ పైథాన్ ఇక్కడ స్లీపింగ్ టైం ఏమో లైట్ ఆపేస్తుంది పాపం. ఇది ఆవిడ పడుకోనుంది. గాయస్ మొత్తం ఎట్లా అరేంజ్ చేస్తారు? మొత్తం ఫారెస్ట్, మినీ ఫారెస్ట్ లా పెట్టారు. ఈ ఫారెస్ట్ లో దానికి తగ్గట్టుగా టెంపరేచర్ పెట్టి చిల్ అవుతున్నాయి మొత్తం.
బాండింగ్ టైం అంట. ఏదో 4DX షో అంటబ్బా ఇచ్చారు. మీకు చూపిలేనేమో, ట్రై చేద్దాం. గుడ్డోడే ఇప్పుడే అయింది గైస్ 4DX ఎక్స్పీరియన్స్. కొంచెం కామెడీగా ఫన్నీగా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. సో అది ఇంకొకటి నెక్స్ట్ వేరే చిన్న జూ ఉందంట పిల్లలకి, అది కూడా ఒకసారి చూసేసి వెళ్ళిపోవడమే. వన్ 1:30 అయింది కరెక్ట్గా. అదేదో ఈ జూ పార్క్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి మెయిన్ జూ పార్క్, ఇంకొకటి చిల్డ్రన్ జూ పార్క్, ఇంకొకటి 4DX థియేటర్ అంట. సో మనకి మెయిన్ జూ పార్క్ అయిపోయింది, 4DX అయిపోయింది. ఇది చిల్డ్రన్ జూ పార్క్. చిన్న చిన్నగా ఉంటాయేమో చూద్దాం. చిన్న చిన్న బాతులా ఏంటవి? ఇది నేను విత్ మై ఎక్విప్మెంట్. ఓ ఇది చూడండి, ఉందేలా అది కంగారువా? పేర్లు కూడా ఎక్కడ రాయలేదు, చూద్దామంటే. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏదో గృహ ఉంది. Toys. బాగుంది కదా. ఇది మరి పెద్ద జూ ఏం కాదు, ఎలిఫెంట్, జిరాఫీలు అలాంటివి ఏం లేదు. స్మాల్ లెపర్డ్ ఉండే, అది ఎక్కడో లోపల ఉంది అంతే. ఆల్మోస్ట్ ఇంక ఇవన్నీ చిన్న చిన్న పిల్లల జూ కాబట్టి పక్షులు, తాబేలు. ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఆవులు కూడా జూలో పెట్టారు. ఈ ఒక రకమైన ఆవులు అనుకుంటా, చూడండి. ఆవులు, ఇవి ఎట్లన్నా మా ఊర్లో గొర్రెలనే అంటారు, గొర్రెలు. ఇప్పుడు మేక. ఏమన్నా ఫుడ్ వేస్తామని చూస్తుంది గాయస్. ఇంక ఇదే అట్లా కొంచెం ఇంట్లో బోర్ కొట్టి చూద్దాం అనుకుంటే ఇట్లా సెంట్రల్ పార్క్ వచ్చి జూ పార్క్లో చూడొచ్చు. ఇంకా సెంట్రల్ పార్క్లో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు పెద్ద పార్క్ ఇది, 800 ఎకరాలు. సో చాలా స్పెండ్ చేయొచ్చు. ఈ జూ పార్క్ అంతా తిరిగి అలసిపోయాము. సో ఇంకా చికెన్ ఓవర్ రైస్ తీసుకొని బండి దగ్గర వెళ్తున్నాం. చాలా బాగుంటుంది, చాలా ఫేమస్. న్యూయార్క్లో చికెన్ ఓవర్ రైస్, గైరో అట్లా చాలా ఫేమస్, బాగుంటాయి.